आदिपराशक्ति की ओम शक्ति बिंदु त्रिकोण वशुकोण दशानयुग्म मन्मस्रदल संयुत षोडशारं कृत त्रिभुवरयुतं परित चतुर्द्वारः श्रीचक्रमे उदितं परदेवतायः त्वां गौरी त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी नारायण समारंभं शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् వందేహం గురు పరంపరా. ముందుగా హిందూ సనాతన ధర్మంలో ఎందరో గురువులు వాళ్ళ కరచరణాలకు నమస్కరిస్తూ మన గురుదేవులైనటువంటి శ్రీ శ్రీనాథ్ గురూజీ గారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ నా తల్లి జగన్మాత మన అందరి అమ్మ కరచరణాలకు నమస్కరిస్తూ కార్యక్రమంలోకి వెళదామమ్మా. ముందుగా అమ్మవారి మీద ఒక మధురమైనటువంటి పాటను మనం పాడుకొని ఒక 20 నిమిషాల్లో నేను కార్యక్రమాలు చెప్పి ముగిస్తానమ్మా. ఓం శక్తి. కాలం పడదమ్మా, చిన్ని పదాలు అనడానికి ప్రయత్నం చేయండి. ఒక భక్తుడు ఆర్తితో పాడేటువంటి పాటే ఈ పాట. ఓం శక్తి. నీ పాదములపై నేవ్రాలిపోనా, నీ పాదములపై నేవ్రాలిపోనా, నా బ్రతుకు నీకు అర్పించలేనా, అస్థిరమైన దేహమునందు సుస్థిరమైన శాంతిని ప్రోలా, సాధన చేయ అసమర్థుడనా, చిత్త శాంతి కరువైపోయెను, ఎందుకంటే అమ్మా ఈ దేహం అస్థిరం. ఇవాళ ఉంది, రేపు లేకపోవచ్చు. నేను మొన్న ఒట్లక టిఫిన్ కట్టించుకుంటూ ఒక సన్నివేశం చూసి ఆశ్చర్యపోయాను. ఒకవేళ తెల్లారుజామున మిల్క్ వస్తే నేను వాకింగ్కి వచ్చినప్పుడు ఒక షాప్ కట్ టీ తాగుతాను ఉదయం. ఆయన ఇళ్ళ సంబరం ఆ టైం దాకా కూడా ఉన్నారు. తర్వాత నేను మన ఇల్లు అక్కడ టిఫిన్ కట్టించు అన్న ఫోటో చూస్తే ఆయన గుండెలు చేరిపోయారు. సరే, చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు అక్కడ టీ తాగుతున్న నాకు అలవాటు. ఆయన టీ పెట్టే బాగుంటుంది. కానీ నేను ఆశ్చర్యపోయిన ఒక్కసారి ఆ ఫోటో కాదా చూస్తాను. అదే ఇదేంటి, నేను సంబరంలో చూశాను కదా అనుకున్నాను. తిరుమల నాయుడు. ఈ చుట్టుపక్కల చాలా మంది తెల్లారుజాము నిద్రపట్టకపోతే 4 అవుతులకు 4:30 అవుతులకు ఆయన స్టాల్ చేస్తారు. చాలా మంది గుంపులుగా టీ తాగుతారు అక్కడ. చూసారా, దేహం అమ్మా అస్థిరం, తెలిసిపోతుందా. కానీ నీ దగ్గరికి నేను చేరాలనుకుంటున్నా. చేరాలంటే అమ్మవారు ఊరుకునే దొరుకుతుందా? సాధన చేయాలి. 1.5 గంట సత్సంగంలోనే కూర్చోలేకపోతున్నారు. అమ్మ కనపడేటువంటి సాధన అంటే సామాన్యమైనటువంటి విషయమా? ఈ శరీరంలో ఉండేటువంటి సర్వం అమ్మవారి పాదాల దగ్గర పెట్టేయాలి. అప్పుడు కనిపిస్తుంది అమ్మవారు.
పెట్టగలమా? ఎన్ని వ్యాపకాల మానవజన్మ ఎత్తిన తర్వాత మనకి అదిగో మన వారు వీడియో చేసాం. ఈ శరీరాన్ని ఎలా డ్రైవ్ చేయాలి అనేటువంటిది ఒక సబ్జెక్టు మీద మనం మాట్లాడితే 24 గంటల్లో 168 మంది చూశారండి వీడియో. అసలు ఈ శరీరంలో ఏమున్నాయి? ఒక బస్సు డ్రైవర్ ఎంత ఇంపార్టెంటో ఈ దేహం అనేటువంటి బస్కి ఈ శరీరంలో ఉండే ఇంద్రియాల్లో ఎవరు ఇంపార్టెంట్ అని మీకు తెలియజెప్తే సింపుల్గా మనసు అని మీరు అందరూ చెప్పడం జరిగింది. ఆ ఒక్క వీడియోని యూట్యూబ్లో 1 డేలో 168 మంది చూశారు. ఈ వాళ్ళకి 200 మంది చూశారు ఒక్క వీడియో. ఈ రోజు నీ వీడియో చేస్తున్నారంటే మీరే కాదు, మీతో పాటు అనేక చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి నా అభిమానులు, సత్సంగ అధినేతలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ వీడియోని ఇలా అప్లోడ్ చేయగలుగుతారు. అందుకనే యూట్యూబ్కి ఓం శక్తి సత్సంగం అనపర్తి అని కొట్టండి, నా ఫోటో వస్తుంది. ఇక్కడ ఏ ఫోటో అయితే కనపడుతుందో ఆ ఫోటో అవుతుంది. దాన్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పెట్టిన ప్రతి వీడియోలు కూడా అందులో ఉన్నాయి. ఒకవేళ రేపు పొద్దున్న నేను చనిపోయినా కూడా నా వాళ్ళు ఆ వీడియో చూసుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టిన వీడియోలు ఎక్కడికే పోవు. వాళ్ళతో నేను ఉన్నట్టుగానే ఉంటుంది ఆ వీడియోలు చూస్తే. ఇప్పటికి 88 వీడియోలు నేను అప్లోడ్ చేశాను. మరి ఎందుకు ఇంతమంది ఆదరిస్తున్నారు? ఎందుకు ఇంతమంది నేను మాట్లాడే అరగంట వీడియోని ఇంత ఆసక్తిగా చూస్తున్నారు? అంటే అందులో పరమార్థం విషయం ఉంది కాబట్టి చూస్తున్నారు. అందుకనే అమ్మ ఈ దేహం అస్థిరం, ప్లీజ్ నేను ఎప్పుడు రాలిపోతానో నాకెక్కది. కానీ ఏమిటి చిత్తశాంతి కొరవైంది. నేను సాధన చేయాలనుకుంటున్నాను, నీ దగ్గర ఎలా కూర్చోవాలనుకుంటున్నాను, నేను నీ మనో నేత్రం దగ్గర చూడాలనుకుంటున్నాను. నాకు వయసు అయిపోయింది. ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు నేను ఏం కోరుకున్నాను చేశాను, గంటపడం పోగింది. నేను ఇలా కూర్చుంటే అమ్మవారు నా పక్కన కూర్చుంటే నేను మాట్లాడాలనుకోని నా కోరికని. ఒక ఆది శంకరాచార్య గారు వెళుతుంటే ఆయన వెనకాల తిరిగారు అమ్మవారు. ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ తిరిగారు, చిన్న పిల్లలా తిరిగారు. మరి సాధ్యమే, కానీ సాధన చేయాలి. నా కోరిక ఏంటి, నేను ఎలా కూర్చుంటే కూర్చే పక్కన అమ్మవారి పక్కన కూర్చోవాలి. మరి కూర్చొని మనకి ఎలా తెలుస్తుంది? ఈ ఇంద్రియాలు కాబట్టి కనపడతాయి, ఇక్కడ ఉన్నట్టు మనకి, కానీ కనపడదు. ఏ నేత్రం ఓపెన్ అవ్వాలి? జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వాలి. ఇక్కడ మనోనేత్రం ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా వచ్చి కూర్చోవడం మనకు తెలుసు. నేను ఆ స్థితికి వెళ్ళాలనుకున్నాను, కానీ ఎన్నో ఆటంకాలు, శరీరం ఎన్నో ఇబ్బందులు, జీవితాలు ఎన్నో ఇబ్బందులు, సుస్థిరమైనటువంటి మనస్సును అక్కడ పెట్టలేకపోతున్నా. తల్లి జగన్మాత ప్లీజ్ దయ చూడవా. ఇంకేమడుగుతున్నాడు చూడండి. నామది నిండా నీ ఉండలేవా, నామది నిండా నీ ఉండలేవా, నామది నిండా నీ ఉండలేవా, నామది నిండా నీ ఉండలేవా, నా హృదయమందు నివసించలేవా, నా హృదయమందు నివసించలేవా, నీ స్థానమునకు యోగ్యత కాదా, నీ స్థానమునకు యోగ్యత కాదా, జీవితమంతా విషయములేనా, జీవితమంతా విషయములేనా. 1994లో అమ్మ సేవ మొదలుపెట్టినప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అమ్మ సేవను మొదలుపెట్టలే. 94 తర్వాత దేవీ నవరాత్రులు మనం కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఒక దేవీ నవరాత్రులు ఇక్కడ కార్యక్రమం చేయాలంటే అవతల నా భార్య క్యాన్సర్ మెడ్రాస్ అడియార్ హాస్పిటల్లో ఉంది. నేను హాస్పిటల్లో ఉండాలి, కార్యక్రమంలో ఉండాలి సేమ్ టైం. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్. అంత కష్టంలో కూడా అమ్మవారి యొక్క బాధాన్ని మనం వదలలే, అలా పట్టుకునే ఉన్నాం. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే జీవితం అంటే జంటకూడ తల్లులాగా మానవ జన్మెత్తిన తర్వాత పూర్వజన్మ సుకృతం అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎదుర్కోవాలి ధైర్యంగా, వెళ్ళి చూపకూడదు. ఒక భగవంతుడిని నమ్మినటువంటి వాడికి నమ్మనటువంటి వాడికి తేడా తెలుసా అండి? ఒక నాస్తికుడు ఉన్నాడనుకోండి, జీవితంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్తో వాడి జీవితం అంతమైపోద్ది. అదే ఒక అమ్మవారిని నమ్మినటువంటి వాడు, ఒక సత్సంగ సభ్యుడికి అమ్మవారు అండగా ఉంది కాబట్టి మనం ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండు కాకపోతే అవతల ఎల్లుండు ఒక ఎలుగు మనకి అమ్మవారు ఇస్తుందనేటువంటి నమ్మకంతో ఉంటాం. మన వెనకాల అమ్మవారు ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఏది అనుమానం లేదు.
విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇందాక ఒక ఆయనకు ఫోన్ చేశాను, నేను ఫోన్ చేయకూడదు అనుకున్నాను. ఎవరైనా సత్సంగానికి రావేటండి, నువ్వు రానున్నావు అనేకే మానేశాను అంటున్నాడు. నేను మానేస్తే ఆయన మానేయాలా? నా కోసం రాకూడదు. ఎవరు? అమ్మ కోసం రావాలి. మీ డిపాజిట్ పెంచుకోవడానికి రావాలి. మీరు పుట్టి చనిపోయే లోపుల్లో మీ ఆధ్యాత్మిక సంపదను పెంచుకోవడం కోసం సత్సంగాలకు రావాలి. దైవ కార్యక్రమాలు చేయాలి. ఒక వ్యక్తి కోసం, ఒక వ్యవస్థ కోసం ఎప్పుడు కూడా రాకూడదు. అప్పుడు అనుకున్నాను, ఇంకెందుకు ఫోన్ చేయడం అనవసరం, ఎప్పుడు లైఫ్లో చేయకూడదు అనుకున్నాను. ఎందుకని ఒక సభ్యుడు వచ్చినా ఆనందం. ఈ రోజు 20 మంది కనపడుతున్నారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత 23 ప్యాకెట్లు కట్టినాం, మర్చిపోకండి. కాబట్టి చివరిగా నీటిపై బుడగా జీవితమమ్మా, నీటిపై బుడగా జీవితమమ్మా, ఏ క్షణమంలో మటుమాయమ్మా, ఏ క్షణమంలో మటుమాయమ్మా, అల్లుక పూనగా జీవితమమ్మా, అల్లుక పూనగా జీవితమమ్మా, పగలేలనమ్మా పసివాడినమ్మా, పగలేలనమ్మా పసివాడినమ్మా, పగలేలనమ్మా పసివాడినమ్మా, పగలేలనమ్మా పసివాడినమ్మా. జీవితాలు నీటి మీద బుడగలు ఎప్పుడు టాప్ని పేలిపోతే తెలియదు. మన జీవితాలు కూడా ఎప్పుడు టాప్ని పేలిపోతే తెలియదు. తల్లి జగన్మాత కోపమించేవా నా మీద? అమ్మవారిని నేను అనేక సార్లు తిడతానండి. అందుకే ఈ మధ్య అమ్మవారు ఎప్పుడు కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా బలంగా ఇక్కడ కూర్చొని ఉంటుంది. ఎందుకంటే హృదయం ఆవిడది. అప్పుడు ఆవిడ తిడుతున్నానని చెప్పి మంచి కోపం ఉంటుంది. అందుకే నా గుండు కొంచెం వీక్గా ఉంటుంది. అప్పుడప్పుడు తప్పుకుంటుంది. ఆవిడ తప్పుకుంటే తెలిసిపోతుంది నాకండి. ఎందుకంటే భగవంతుని కోసము మీకు ఇలా కనిపించే ఆంజనేయ రెడ్డి వీరమ్మ అమ్మ కోసం నేను చేసినటువంటి సాధన అంతర్గతంగా నా ఇంటిలో నా సాధన లేదు. ఎందుకని నేను అమ్మవారిని ఇలా చూడలేకపోవచ్చు. నేను హాయిగా పడుకున్నాను అనుకోండి, మీరందరూ డబ్బులుండి యాత్రలు చేస్తున్నారు. అమ్మవారు హాయిగా నేను పడుకున్న తర్వాత స్వప్నావస్థలో నా ఆత్మని తీసుకొని అనేకమైన గుళ్ళు జీవిస్తుంది. తినేసి వెళ్ళిపోతాను కూడా, తీసుకెళ్తూ కూడా. అవన్నీ గుర్తుండాలి. మరి గుర్తుండాలంటే దేవుని కూర్చోండి. గుర్తుండాలంటే సాధన అవసరం. సాధన అంటే ఏమి ఎక్కర్లేదు. మనలో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటినీ కూడా ఒక్క తాటి మీద పెట్టడమే. చివరిగా అహంకారమా తొలగించలేవా, ఈ అహంకారం అనేటువంటిదే చాలా ప్రమాదం. మనవారం చెప్పాను. మనలో ఉండేటువంటి మనస్సు, బుద్ధి, అహం, చిత్తం, ఈ 4 ఈ దేహాన్ని నడిపే ప్రధానమైనటువంటి డ్రైవర్స్. ఇందులో బాగా అపకారంగా ఉండేటువంటి అహంకారమే. ఈ అహంకారం అనేటువంటి డ్రైవర్ని కానీ మనలో కూర్చోబెట్టుకున్నామా, వాడు ఎందుకు కొరగానిటువంటి వాడిగా ఉంటాడు. ఎవ్వరి మాట ఏంటో వాడు చెప్పిందే వేగం, నేను మాట్లాడిందే రైట్ అంటాడు. అందరినీ తృణప్రాయంగా చూస్తాడు. మిగిలిన వాడు వాళ్ళకన్నా చిన్నవాడిగా చూస్తాడు. అలా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో ఈ దేహం అనేటువంటి ఈ బస్సుకి అహంకారం అనేటువంటి డ్రైవర్ని కూర్చోబెట్టాడు. అందుకని అహంకారం డ్రైవర్ని కూర్చోబెట్టుకోవాలి. అందుకే చెప్తున్నా, చూసా అహంకారం ఉంటే ఎంత అంతా నీ రూపు చూపించబోవా, శ్రీనాథవాణి గీతము వినవా, దోషము వాపి వడి చేసుకోవా, ఈ పాదములపై నీ వ్రాలిపోనా, అమ్మవారి యొక్క బిడ్డ కారణ జన్ముడు. ఆయన రాసినటువంటి ప్రతి పాట కూడా అమ్మ అమృతంలా ఉంటుంది. అమృతం ఎప్పుడన్నా తాగారమ్మా? అమృతం ఎప్పుడు తాగారా? దేవతలు దొంగలండి. అమృతం వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో నన్ను మామూలుగా పుట్టించారు. ఒక్క అమృతం యొక్క ఒక చుక్కగాని మీరు గ్రోలతే
మళ్ళీ మీరు చచ్చిపోరు, కృతాత్ములు ఈ సృష్టి ఉన్నంత వరకు అలాగే ఉంటారు. అందుకని మన దగ్గర లేదు, అక్కడ ఉంది. అందుకే గురుభవానీ గారు లాంటి వారు ఉండి ఆ అమృతం ఎలాగైతే ఉంటుందో ఆ పాటలు అలా ఉంటాయి అమ్మ. ప్రతి పాట కూడా వారు ఒక 10 నిమిషాలకు వచ్చేస్తానండి, 10 నిమిషాలు. కాబట్టి తల్లిలారా, ఇది ఎవరు కూడా మర్చిపోకండి. మనం ఒక మహనీయుని యొక్క మాటను మాట్లాడుకొని మనసు మీద ఒకే 10 నిమిషాలతో ఈ ఉపన్యాసం క్లోజ్ చేస్తున్నానమ్మా. ఎందుకంటే ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ మనసుతో మాట్లాడిన తర్వాత ఈ వారంతో మన సబ్జెక్ట్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళా నేను కంటాస్ ఆపరేషన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా ఈ శరీరంలో ఉన్న ఎన్ని ప్రాణాలు ఉన్నాయి, భగవంతుడు ఎంత గొప్పవాడంటే అమ్మా, ఈ దేహాన్ని ఏమేమి పెట్టి వాడు డ్రైవ్ చేస్తున్నాడు. ఎన్ని ప్రాణాలు ఉన్నాయి, ఎన్ని ఉపప్రాణాలు ఉన్నాయి. ప్రాణం ఒక్కటే కదమ్మా, ఎన్ని ప్రాణాలు ఉంటే ఒకరిని మటర్ చేయాలంటే ఒక ప్రాణమే తీయాలి, కానీ ఎన్ని ప్రాణాలు ఉండటం ఏంటి అనేటువంటి రహస్యాన్ని మీకు తెలియజేస్తాను. ముందుగా ఒక మహనీయుని యొక్క మాట. అమ్మ, గౌతమ బుద్ధుడు అంటాడు, మనం వీటి కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అహంకారాన్ని జయించడం అంటే అటమ్మా ఒక బలమైనటువంటి శత్రువుని జయించినట్లే. నీలో లోన ఉండేటువంటి ఈ 4 ఇంద్రియాలు, అవి కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి ఇంద్రియాలు, అలా మాట్లాడితే మీకు తెలియదని చెప్పేసి వాళ్ళకి డ్రైవర్స్ అని పేరు పెట్టాను అన్న. కాబట్టి ఈ డ్రైవర్స్ ఈ దేహాన్ని నడుపుతున్నారు, వాళ్ళ ఆలోచనలు బట్టి ఈ దేహం వెళ్తుంది. కాబట్టి ఈ అహంకారం అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిదని గౌతమ బుద్ధుడే చెబుతున్నాడు. అది ఎలాంటి అహంకారాన్ని జయిస్తేనటండి ఒక బలమైనటువంటి శత్రువుని నువ్వు జయించినట్లే. అంటే ఎంత బలం చూడండి. మితిని మీరినటువంటి అహంకారం వల్ల మనమే నాశనం అయిపోతాం తప్ప, అది మనల్ని నాశనం చేసే తప్ప దాన్ని మనం నాశనం చేయలేము. అందుకే ఇవన్నీ పైకి రానివ్వకూడదు. మనం వీడియో చేసాం. ఇక తనలో ఉండేటువంటి అహాన్ని విడిచిపెట్టి అందరినీ సమభావంతో చూడగలిగేటువంటి జీవితానికి కానీ రాగలిగితే వాళ్ళ జీవితం హరివిల్లిగా ఉంటుందని గౌతమ బుద్ధుడు చెప్తున్నాడు. అంటే చూడండి, మనలో కోపం, అహం, శాంతి ఇవన్నీ మనలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు కదా. ఒక ఆవిడ ఎప్పుడూ కోపంగానే ఉంటుంది, ఒక ఆవిడ ఎప్పుడు రౌద్రంగానే ఉంటుంది, ఒక ఆవిడ ఎప్పుడు శాంతంగానే ఉంటుంది. అందరూ ఆడవాళ్ళు అంటారని చెప్పి తిడతారేమో, మగవాళ్ళకు కూడా. కాబట్టి ఇవన్నీ ఎక్కడికి మనలోనే ఉన్నాయి, అదే మనకు చెప్పాము. అందుకని మన వారు మీరందరూ కూడా ఎన్ని చెప్పినప్పుడు ఎవ్వరు జీవితం అయినా సరే మనసు కంట్రోల్లోను బుద్ధి కంట్రోల్లోను ఉంచుకోగలిగితే మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా నిక్షిప్తం అయిపోతాయి అని మనం చెప్పుకున్నాం. కానీ మనసు ప్రధానమైనటువంటిది అని మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, ఆ మనసు కోసం ఒక 10 నిమిషాలు నేను చెప్పి క్లోజ్ చేస్తాను. నాకు సరిగా ఆంచలేదా మేము అది ఏదైనా మనం చేయాలంటే. కాబట్టి ఇప్పుడు మనసు కోసం మనం మాట్లాడుకుందాం. మన శరీరంలో ఇంద్రియాలలో అతి ముఖ్యమైనటువంటిది మనసు. కానీ మనసు ఒకటి పనిచేస్తుందా? పనిచేయదు. దానికి బుద్ధి తోడవ్వాలి. ఒక ఎడ్ల బండి నడాలంటే 2 ఎద్దులు ఉండాలి. 2 ఎద్దులు కరెక్ట్గా వెళ్తేనే బండి కరెక్ట్గా వెళ్తుంది. ఒక ఎద్దు వెనకాల ఒక ఎద్దు ముందు ఉంటే ఆ బండి సాగదు. అలాగే మన జీవితం కూడా సాగదు. కానీ మహనీయులు చెప్తున్నారు చూడండి, ఈ మనస్సును కానీ మనం సరిగా కంట్రోల్ చేయలేకపోతే అమ్మా, మనలో ఉండేటువంటి మనస్సుని కంట్రోల్ చేయలేకపోతే మన జీవితాలు అధోగతి అయిపోతాయి. అందుకు మనస్సు మంచిదే కదా చెప్పుకున్నాం, మరి కంట్రోల్ చేయమంటున్నారు. ఎందుకు కంట్రోల్ చేయాలి? ఈ ఇంద్రియాలన్నీ కూడా అమ్మ సెంచల్ స్వభావం కలిగి ఉంటాయి. ఈ మనస్సు కాంచేపు ఇలా చేస్తే బాగుంటుందేమో, కాంచేపు వద్దండి. అందుకే గురుగారు మా మనసు కోసం పాట రాశారు. మాయ మనసా ఓ గొప్ప మనసా, ఎంత బలమున్నది నీకు తెలుసా అని మనసు మీద పాట రాశారు. చూసారా? అందుకనే ఆ మనసుని ఎప్పుడూ కూడా మనం అంతరాత్మతో కంట్రోల్ చేస్తూ ఉండాలి. అందుకే మిగిలిన అన్నింటినీ నిక్షిప్తం అయిపోవాలంటే మనసు బుద్ధి దాంట్లో ఉండాలి. అందుకే అమ్మ ఈ మనసుకి ఎలాంటి స్థానం ఇచ్చారో తెలుసా? శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి? మనోదశేంద్రియక్షం హృత్పద్మచ్చే గోళకం స్థితం. అంటేటమ్మా ఈ మనస్సు అటమ్మా
10 ఇంద్రియాలకి అధ్యక్ష స్థానంలో ఉంది. అంటే మనసు ఎంత గొప్పదో ఒక్కసారి చూడండి. ఈ మనసు కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కన్నా పై స్థానంలో మనసు ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మనసుని జాగ్రత్తగా వికసింపజేసుకోవాలి. మీ మట్టుకు మీరే మీ పిల్లల మీద దెబ్బలాడుతున్నారు అనుకోండి, ఓ మనసా ఎందుకు నా పిల్లల మీద ఎలా దెబ్బలాడుతున్నాను, ప్లీజ్ కంట్రోల్ అవ్వవా, ఎందుకు నన్ను ఇలా ప్రేరేపణ చేస్తున్నావు, ఎందుకు నా పిల్లల మీద అనవసరంగా మాట్లాడుతున్నాను, ఎందుకు పక్కింటి వదిలి గారి మీద ఎలా మాట్లాడుతున్నాను, లేదు మనసా ప్లీజ్ అని మనమే దానిని కంట్రోల్లో తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయమ్మా. ఎప్పుడు కూడా ఈ కంట్రోల్లో లేవనుకోండి, ఇవన్నీ కూడా కోపంతో రగిలిపోతున్నాయి అనుకోండి, బీపీలు షుగర్లు పెరిగిపోతాయి. ఇప్పుడు చూడండి, నాకు తెలుసుండి మనసు బుద్ధి ఎవరి దగ్గర ఉందంటే వాళ్ళకి అందరినీ పేరు పెట్టి నేను చెప్పలేను. కానీ ఇప్పుడు A1 భవాని అంటారు. నేను ఆయన చాలా కాలం నుంచి చూస్తున్నాను. ఆయన పేరే A1 భవాని. నాకు పరిచయం ఉన్నంత వరకు పాపం ఏనాడు ప్రశాంతంగా ఉంటాడు ఆయన. ఎవరి మీద కోపడ్డో ఎందులోనూ కల్పించుకోరు. కాబట్టి చూడండి, మనస్సు బుద్ధి కంట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా ఉంటారు. మీ పక్కింటి వదిలి గారు ఊరికి అత్తమాను గొడవెట్టేస్తుంది అనుకోండి, ఆవిడ అహం కంట్రోల్లో ఉంది. కాదు ఇలా తుడిసి ఏదన్నా ఒక ఆక పక్కెళ్ళింది అనుకోండి, వదిలినా దానికి కొట్టారు, నా పక్క తుడిసేసావు నువ్వు అంటారు. కదా ఒక ఆకే కదా వెళ్ళింది. కానీ అదే మనసు కంట్రోల్లో ఉన్నప్పుడు పోనీలే వదిన పాకే కదా వచ్చింది, ఏం కంగారు పడదు. సో రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి ఎలా ఉంటుందో. అందుకే అంటుంది, ఈ మనసును మనం సరిగా వికసింపజేసుకోగలిగితే మీ లైఫ్లు బాగుంటాయి. ఎవరికైతే ఈ మనసు వికసించదో వాళ్ళని మానసిక రోగులు అంటారు. ఎందుకంటే వాళ్ళకి మనసు పనిచేస్తలే. ఈ ఇంద్రియాలన్నింటిలోకి మనసు పనిచేయాలమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి, మీ దేహంలో మనసు పనిచేయాలి. ఈ మనసు పనిచేయకపోతే మిగిలినవి కూడా పనిచేయవన్నమాట. అందుకనే ఈ మనసు ఎవరికైతే వికసించలేదో, సంకుచిత భావాలతో కుసించిపోయిందో వాళ్ళని మానసిక రోగులు అంటారు. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనసు ఆలోచన శక్తిని కోల్పోయింది. వాళ్ళు చిన్న దాంట్లో ఉంటారు. అందుకే మానసిక రోగులు అంటారు. చూసారా మనసు ఎంత ప్రమాదమైనటువంటిది. అందుకే విద్యా ప్రకాశనంతో ఒక మాట అంటున్నాడు, తల్లులారా ముగించేస్తాను 5 నిమిషాలు. విద్యా ప్రకాశనంతో ఒక మాట చెబుతున్నాడు చూడండి. మనసుతోటి పోరుసలు పన్నా మలిన చిత్తము ముక్తి పదమున అడ్డు అగునన్నా. చూసారా, విద్యా ప్రకాశం దగ్గర స్వామి గారు ఒక మాట చెప్తున్నారు. నిరంతరం నువ్వు మనసుతో పోరాడు. నీ మనసును ఊరికే విడిచిపెట్టకు. నీ మనసును అలా విడిచిపెట్టావా, కింద ఉన్నాయన్నీ పైకి వచ్చేస్తాయి. అహం బుద్ధి చిత్తం కామ క్రోధ లోభము మదవత్సర్యాలన్నీ పైకి వచ్చేస్తాయి. ఇవన్నీ పైకి వచ్చినాయి అంటే ముక్తి పదాలు కట్టొచ్చేస్తాయి. అంటే అమ్మా, ఒక మనసు బుద్ధే కదమ్మా. ఈ శరీరాన్ని నడపాలంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇంద్రియం పైకి రావాలి. ఒక్కో రోజునటమ్మా ఒక ఆయన మంచి పెళ్లి భోజనానికి వెళ్ళాడటమ్మా. ఏ భోజనానికి వెళ్ళాడండి? బాగుందండి, భోజనం కూడా మంచి రుచిగా ఉంది కాబట్టి 2 ఎంతలు అన్నాడు. 2 ఎంతలు తిని ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని ఇక సాపేసుకు పడుకున్నాడు అటండి. సాపేసుకు పడుకున్న కాడి నుంచి ఏంటండి, ఈ ఇంద్రియాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి అటండి. ఈ చెయ్యి అంటుందటండి, ఏమైనా ఊరు నేను ఉండబట్టే కదా ఈ ముద్దలు నీకు అందించాను, అందుకు నేను గొప్ప అంటుందటండి చెయ్య. లోన నాలుగు అంటుందట, ఒక ఎడవలారా వీధి కాదురా గొప్ప, నేను గొప్ప, ఏది మంచో ఏది చెడ్డో రుచి చూసేది నేను గొప్ప అంటుందట నాలుగ. ఈ కళ్ళు అంటున్నాయట, మీరెవరో గొప్ప కాదురా, అది ఎక్కడుందో చూసేది నేను కాబట్టి నేను గొప్పరా అన్నట్టు కళ్ళు. ఈ కాళ్ళు అంటున్నాయట, మీరెవరో గొప్ప కాదురా, నేను ఉన్న చోటకి నడిచి తీసుకెళ్తున్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ మోస్తున్నాను కాబట్టి నేను గొప్ప అంటున్నాయటండి. ఇలాగా పడుకుంటే ఈ పొట్ట మీదకి వచ్చి అవయవాలన్నీ దెబ్బలాడుకున్నాయటండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. చివరికి అన్నీ కూడా కమిట్మెంట్కి వచ్చినాయి అంటండి. అయితే పని చేద్దాం, ఎవరు గొప్ప తెలిపోతే రేపు నుంచి మనం ఎవరు పట్టుకోవాలి పని చేద్దాం మానేద్దామని చెప్పేసి అన్నీ కూడా పని చేద్దాం మానేసి. 1 రోజు అయింది, 2 రోజులు అయ్యింది, చెయ్య లెగుతులేదు, కళ్ళు చూడలేకపోతున్నాయి.
కొట్టక ఆకలేసేస్తుంది, కాళ్ళ నీరసించిపోయి, శరీరమా నీరసించిపోయింది. అప్పుడు ఈ అవయవాలన్నీ మనం మీటింగ్ చేసుకుని ఎవరో గొప్ప కాదే బాబు, మనం అందరం గొప్పే, ఇందులో ఎవరు లోపించినా కూడా లోపమే, అందుకు మనం ఎవరి పనాలు చేయడం వల్ల ఈ దేవుడు నడుస్తుంది అని చెప్పి కమిట్మెంట్కి వచ్చినాయి. అలాగే ఈ ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తా ఉంటేనే ఈ దేహం పనిచేస్తుంది. భగవంతుడు గొప్ప డిక్టరేటర్ అండి. ఈ దేహాన్ని నడపడానికి ఎన్ని పెట్టాడు చూడండి, ఎంత ఇదిగా నడుపుతున్నాడో. కాబట్టి చివరగా సద్గుణాలను ఆయుధాలచే దుర్గుణాలను రాక్షసులను, చూసారా ఈ మనసుకి ఏం కావాలి? సద్గుణాలను నేర్పండి. మనసు మురికిగా ఆలోచిస్తుంది అనుకోండి, మనసా ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నావు? ఓ కుదిరి గారికి దెబ్బలాగా అనిపిస్తున్నప్పుడు మనసా ఎందుకు అనిపిస్తున్నావు? లేదా ఓ పక్కింటి కుదిరి గారి దగ్గర ఏదైనా అపహరించాలి, దొంగతనం చేయాలనుకున్నప్పుడు మనసా ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను తప్పుడు పని చేస్తున్నప్పుడు మనసా ఎందుకు ఇలా కనిపిస్తున్నావు అని మీకు మీరే కౌన్సిలింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీ జీవితాలన్నీ కూడా బాగుంటాయి అని చెప్పేసి మనకి మహనీయులు అనేక మంది చెప్తున్నారమ్మా. అందుకే చివరిగా 2 నిమిషాలు స్వామి వివేకానంద ఒక మాట అంటారు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్న ఇంద్రియాలు కదండి, వీటిని డ్రైవర్స్ అని తీసేస్తే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ ఇంద్రియాలు అని మనం మాట్లాడుకోవాలి. అందుకనే స్వామి వివేకానంద ఏమంటున్నాడంటే, ఏ మనిషి అయితే ఈ ఇంద్రియ సుఖముల కోసం ఆరాటపడుతూ వెంపర్లాడుతూ పరిగెడతాడో వారి పతనము, వాడి జీవితము ఆ ఇంద్రియాలతోనే ఉంది అని చెప్పి స్వామి వివేకానంద చెప్తున్నాడు. ఒక మనిషి పేకాటకు బాగా బానిస అయ్యాడు అనుకోండి, ఏదో నాడు ఆ పేకాటలోనే సాధించలేక చివరికి ప్రాణం పోగొట్టుకుంటాడు. ఒక ఆయన క్రికెట్ బెట్టింగ్ బాగా వ్యసనపరుడు అయిపోయాడు అనుకోండి, ఆడి 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 ఆస్తి అంతా పోగొట్టుకుని ఏదో ఒక నాడు తన ప్రాణం తీసుకుంటాడు. చూసారా, ఏ వ్యసనం కోసమైతే వెంపర్లాడుతున్నావో ఆ వ్యసనమే నీకు మళ్ళా తిరిగి మరణం అవుతుంది అని స్వామి వివేకానంద చెప్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మనలో ఉండే ఇంద్రియాలన్నింటినీ కూడా ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉంచుకోగలిగితే మీ జీవితాలు బాగుంటాయి. విచ్చలవిడిగా వదిలేస్తే సొక్కాన్ని తిగినటువంటి నావలాగా జీవితాలు ఎటో వెళ్ళిపోతాయి. చివరగా చూడండి, ఆంతరంగిక పిలుపు వినినటువంటి వారు చాలా తక్కువగా ఉంటారు. చివరిగా క్లోజ్ చేస్తున్నాను. చూసారా, ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ, ఇలా పాట పాడినప్పుడు చెప్పాను, ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ ఒక తాటి మీదకి మనం తెచ్చుకుంటామో మనలో ఉండేటువంటి మనసు, ఇంటర్నల్గా ఉండేటువంటి మనసు నీకు ప్రతిదీ కూడా డిక్టేట్ చేస్తుంది, నీతో మాట్లాడుతుంది, నీకు చెప్తా ఉంటుంది అన్నమాట. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఇలా కూర్చొని, ఓ అంతర్వాణి ఏంటి నాకు ఈ సమస్యకు పరిష్కారం, రోజు నాకు ఈ కష్టం వచ్చింది కదా, ఏం చేస్తే బాగుంటుందంటే జవాబు నీ మనసు నుంచే ఖచ్చితంగా వస్తుంది. ఇదే అంతర్వాణి పిలుపు అంటారు. ఇది ఎవరికి సాధ్యము? కొంతమందికి మాత్రమే సాధ్యము. ఎవరైతే భగవతత్వంలో పూర్తిగా ఉంటారో, ఎవరైతే అమ్మ పాదాలు నమ్ముతారో, ఎవరైతే తన యొక్క ఇంద్రియాలన్నీ కూడా నిర్మలం చేసుకొని ప్రశాంతంగా కూర్చుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే అంతర్వాణి పిలుపు వినిపిస్తుంది. ఇంకా మీ సాధనా సంపత్తి బాగా ఎక్కువైపోయింది, జీవితంలో జరగబోయేటువంటి స్వప్నంలో కనిపిస్తుంది, జరగబోయేటువంటి స్వప్నంలో కనిపిస్తుంది. ఈ మధ్య కుక్కలు కత్తలు చేసేస్తున్నాయి అని చెప్పేసండి బాటిల్ ఎలాగడుతున్నారు, ఎక్కడైనా చూసారు? ఈ మధ్య బాటిల్ ఎలాగడుతున్నారు చూసారు ఎక్కడైనా? అలాగే మా ఆవిడ కుక్కలు పగబట్టినేమో అని పూర్వజన్మలో కానీ పాపం శత్రువులేమో అని ఎప్పుడు కూడా మా ఇల్లు ఎదురు కత్తలు చేస్తాం మొదలెట్టి ఎప్పటి నుంచో. నేను లోపల కర్రట్టుకుని ఈదులో తిరగడం కూడా చాలాసార్లు జరిగింది. అవి మాని గారు ఎందుకంటే 7 నిమిషాలకి కత్త పని మొత్తం కూర్చొని కత్తలు చేసేసి అన్నమాట. ఈవిడ పొద్దున్న కడగలేక హలో రామచంద్ర అనేది ఎవరు కనిపెట్టారు? మొత్తానికి బాటిల్ కనిపెట్టారు. ఆ బాటిల్ కనిపెట్టినప్పుడు అవి కత్తలు చేస్తాం మానేసింది. ఒక రోజున నాకు కళ వచ్చింది, ఏదైతే మనకి ముందు బొమ్మ ఉందో ఆ బొమ్మ నిబ్బరంగా కత్తలు చేసినట్టు కళ వచ్చింది. 2 రోజులు ఖచ్చితంగా కత్తలు చేసింది. నేను అప్పుడే చెప్పాను మా ఆవిడకి, ఇక్కడ కూడా ఒక బాటిల్ కట్టు, ఇక్కడ గత చేతున్నట్టు నాకు ఆలోచింది ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పాను. ఒక 2 రోజులు పోతులు ఖచ్చితంగా ప్రధాన గురువుగా గత అంటే ఇదే కాదు, మనకు విజనరీ వచ్చేస్తుందండి. మన తాలూకా వాడు చనిపోయేటప్పుడు విజనరీ వచ్చేస్తుందండి.
మన వంశంలో చనిపోయేటప్పుడు విజయం వచ్చేస్తుంది. సిద్ధి అంటే అలా ఉంటుంది తల్లులారా. కాబట్టి మరి ఒక 2 వారాలు నేను ఈ కంటి ఆపరేషన్కి వెళ్తాను. కాబట్టి నేను అనుకుంటున్నానమ్మా, దశమి ఆకాశంలో చేయించుకోవాలనుకుంటున్నాను. అలా దశమి ఆకాశంలో చేయించుకున్నట్టయితే వచ్చే వారం కూడా నేను సత్సంగానికి వస్తాను. శుక్రవారం శనివారం వస్తాను దశమి ఆకాశంలో, ఆ రోజుల్లో చేయించుకుంటాను. కాబట్టి ఒకవేళ అంతకన్నా ముందుగా చేయించుకుంటే నేను 2 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సత్సంగానికి వస్తాను. అలాగే మీ వార్షికోత్సవానికి కూడా నేను వస్తున్నాను రెడ్డి గారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరి కుటుంబాలని కూడా జగన్మాత ఎడవెళ్ళ ఆయన ఆరోగ్య ఐశ్వర్యంగా కాపాడని అమ్మవారిని మనం పెట్టుకుంటున్నాం. సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం. ఓం శక్తి.